నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు సైబర్ మోసాలను అరికట్టేందుకు టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిషేధం జూన్ 22 వరకు అమల్లో ఉంటుంది. టెలిగ్రామ్లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను జూన్ 30 వరకు నిలిపివేయాలని కూడా ఆదేశించింది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ జూన్ 21న జరగనుంది. ఈ నేపథ్యంలో కొందరు సైబర్ నేరగాళ్లు ప్రశ్నపత్రాల లీకేజీ పేరుతో అభ్యర్థుల నుండి డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సిఫార్సుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష ముగిసిన తర్వాత ప్రశ్నపత్రాన్ని అప్లోడ్ చేసి మెసేజ్ను ఎడిట్ చేయడం ద్వారా పరీక్షకు ముందే పేపర్ లీక్ అయినట్లు తప్పుడు స్క్రీన్ షాట్లు సృష్టించే ముఠాలపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందుకే జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను కూడా బ్యాన్ చేయాలని ఆదేశించింది. ఈ చర్యలు పరీక్షల సమగ్రతను కాపాడుతాయని, విద్యార్థులు తప్పుడు సమాచారం పడకుండా రక్షిస్తాయని ఎన్డీఏ స్పష్టం చేసింది. అనుమానాస్పద కార్యకలాపాలపై నివేదించడానికి జూన్ 14 నుండి 30 వరకు ఒక పోర్టల్ను కూడా ఎన్డీఏ ప్రారంభించింది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు, సైబర్ మోసాలను అరికట్టేందుకు టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిషేధం జూన్ 22 వరకు అమల్లో ఉంటుంది. టెలిగ్రామ్లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను జూన్ 30 వరకు నిలిపివేయాలని కూడా ఆదేశించింది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ జూన్ 21న జరగనుంది. ఈ నేపథ్యంలో కొందరు సైబర్ నేరగాళ్లు ప్రశ్నపత్రాల లీకేజీ పేరుతో అభ్యర్థుల నుండి డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్డీఏ సిఫార్సుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష ముగిసిన తర్వాత ప్రశ్నపత్రాన్ని అప్లోడ్ చేసి మెసేజ్ను ఎడిటింగ్ చేయడం ద్వారా పరీక్షకు ముందే పేపర్ లీక్ అయినట్లు తప్పుడు స్క్రీన్ షాట్లు సృష్టించే ముఠాపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందుకే జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను కూడా బ్యాన్ చేయాలని ఆదేశించింది. ఈ చర్యలు పరీక్షల సమగ్రతను కాపాడతాయని, విద్యార్థులు తప్పుడు సమాచారం బారిన పడకుండా రక్షిస్తాయని ఎన్డీఏ స్పష్టం చేసింది. అనుమానాస్పద కార్యకలాపాలపై నివేదించడానికి జూన్ 14 నుండి 30 వరకు ఒక పోర్టల్ను కూడా ఎన్డీఏ ప్రారంభించింది. సో దీనిపైన మరింత సమాచారం కోసం మన 9+ న్యూస్ ప్రతినిధి విష్ణు అందిస్తారు. విష్ణు, చెప్పండి, దీనికి సంబంధించి మరింత సమాచారం, లేటెస్ట్ అప్డేట్ ఏమన్నా ఉందా? సో ఒక టెలిగ్రామ్ యాపే కాకుండా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో కూడా ఇలాంటి ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటి ఫీచర్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా బ్యాన్ చేసే అవకాశం ఉందా? లేదు, అట్లా ఏముండదు సార్. మెయిన్ ఏంటంటే ఓన్లీ టెలిగ్రామ్ మీదే చేశారు. టెలిగ్రామ్ లో బాగా ఈ డబ్బులు వసూలు చేయటము, సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రశ్నపత్రాల లీకేజ్ అని చెప్పేసి డైరెక్ట్ గా పంపడము, డబ్బులు తీసుకోవడము, అట్లా మోసాలు బాగా చేస్తున్నారు. దాంతో ఓన్లీ టెలిగ్రామ్ మీదే ఈ రకమైనటువంటి ఇది. టెలిగ్రామ్ ఏంటంటే సీక్రెట్ గా ఉంటుంది. వాట్సాప్ అయినా టెలిగ్రామ్ ఏంటంటే సీక్రెట్ గా నడుస్తుంది కాబట్టి బయట వాళ్ళకి తెలియదు కాబట్టి దీన్ని ఆధారం చేసుకుని లింకులు పెట్టి దాంట్లో మళ్ళీ ఎడిటింగ్ చేయడం, అట్లా చేయడం ఏదో చేస్తున్నారు. డబ్బులు బాగా వసూలు చేస్తారు. అందుకని జూన్ 22వ తారీఖు నుంచి జూన్ 22వ తారీఖు వరకు, అంటే 21వ తారీఖున ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ తర్వాత జూన్ 22 వరకు కూడా ఈ నిషేధం అనేది అమల్లోకి వచ్చిందనమాట. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. మెయిన్ ఏంటంటే ఐటీ చట్టం 2000 సెక్షన్ 69A కింద ఈ చర్యలు అనేది చేపట్టి తాత్కాలిక నిషేధం అనుకోవాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చేసిందంటే ఈ ఎగ్జామ్ మొత్తం పెట్టేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఎన్టీఏ గవర్నమెంట్ కి సిఫార్సు చేసింది అనమాట. దీంట్లో టెలిగ్రామ్ ని అడ్డం పెట్టుకొని ఇట్లా చేస్తున్నారని చెప్పింది కాబట్టి దాంతో తాత్కాలిక నిషేధం అయితే విధించింది. మెయిన్ ఏంటంటే నీటి పరీక్షలకు సంబంధించి లీకేజ్ పుకార్లు కానీ, తర్వాత తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ వెంటనే పేపర్ అయిపోగానే వాళ్ళు ప్రశ్నపత్రాన్ని అప్లోడ్ చేస్తుంటారు. అప్లోడ్ చేసి మెసేజ్లు తాము రాసిన మెసేజ్ ని ఎడిట్ చేస్తుంటారు. అంటే మేము ఆల్రెడీ చెప్తాము అదే వచ్చింది ఇక్కడ అని ఆ రకమైనటువంటి మెసేజ్ ని, ఆ రకమైన తప్పుడు స్క్రీన్ షాట్లు పెట్టేసేసి జనాన్ని మోసం చేస్తున్నారు. దాంతో ఈ అధికారులు పోయినసారి కూడా అట్లానే జరిగిందని చెప్పేసి మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ ని కూడా తీసిపడేశారు. అంటే 21వ తారీఖు ఎగ్జామ్ కాగానే వాళ్ళు అప్లోడ్ చేసి ఇట్లాంటి ఎడిటింగ్ సిస్టమ్ పెట్టకుండా దాన్ని కూడా 30వ తారీఖు వరకు కూడా ఆ ఫీచర్ ని కూడా తీసేయాలని చెప్పేసి
చెప్పింది. అంటే 22 వరకు కూడా నిషేధం అనేది అమల్లో ఉంటుంది. 23 తర్వాత వచ్చినప్పటికీ కూడా ఈ ఎడిటింగ్ ఫీచర్ అనేది దాన్ని కూడా 30 తారీఖు వరకు కూడా నిషేధించారన్నమాట. అలాగే కేంద్రం టెలిగ్రామ్ సంస్థను ఇప్పటికే ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇది జనరల్ గా మనం వాడే వాళ్ళకి మనకు కొంచెం ఇబ్బంది కలగొచ్చు, కానీ ఎగ్జామ్స్ కోసం అయితే తప్పదు. ఇట్లాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోకైతే తప్పదు. పరీక్షలు ట్రాన్స్పరెన్సీగా జరగాలి, నీట్ ఎగ్జామ్ ఈసారైనా ఇబ్బందులు పడకూడదు పిల్లలు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇట్లాంటివి తప్పదన్నమాట. ఎందుకంటే 22 లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేది మనం అందరం కూడా స్వాగతించాల్సిందే. మనకి ఇబ్బంది అయినప్పటికీ నష్టమేం లేదు. కొన్ని రోజులు ఆగిపోతే దానివల్ల మనకేం ఇదేం లేదు. కాకపోతే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. వాళ్ళకి సామాజికంగా కానీ మానసికంగా కానీ విద్యార్థుల మీద ప్రభావం చూపించకూడదు. వాళ్ళు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎగ్జామ్ రాయాలి మంచిగా అనేది కేంద్రం యొక్క లక్ష్యము. అందుకే సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు కూడా నమ్మొద్దని చెప్పేసి అధికారులు అయితే పదే చెప్తున్నారు. ఇప్పుడు తాత్కాలిక నిషేధమే. ఈ తాత్కాలిక నిషేధం ద్వారా టెలిగ్రామ్ కి ఈ పుకార్లన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి ట్రాన్స్పరెన్సీగా ఎగ్జామ్స్ నిర్వహించాలన్నది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం అయితే అయిందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ విష్ణు.